ఉజ్జయిన్ మహాకాల్ మందిరంకి ఎలా రీచ్ అవ్వాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, మొత్తం ఎంతైతే మనకి బడ్జెట్ అయిందో ఫుల్ టూర్ ప్లాన్ అయితే ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. ఈ వీడియోలో నేనైతే మీకు మహాకాల్ కారిడార్, అలాగే శక్తిపీఠమైన హరసిద్ధి మాత మందిరం, ఎంతో పవిత్రమైన సిప్రా నదిని, మన భారతదేశంలోనే ఉజ్జయిన్లోనే కలిగి ఉన్న మహానాథుడి మందిరం కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. హాయ్ హలో అందరికీ నమస్తే. మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. ప్రెజెంట్ మీరు thumbnail లో చూస్తున్నట్టుగా మేమైతే ఉజ్జయిన్ అయితే వెళ్తున్నాం, మధ్యప్రదేశ్ భోపాల్కి. నేను గణేష్ అయితే ఇక్కడ ట్రైన్ ఎక్కుతున్నాం. వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి, అది వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ప్రెజెంట్ నేనైతే విశాఖపట్నం స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట, జ్ఞానాపురం. నా వాయిస్ మీకు తక్కువగా వినిపించవచ్చు. ఇంకా మిగతా విషయాలు మనం ట్రైన్ ఎక్కుదాం. ఇంకొక ఇద్దరు రావాలి, వాళ్ళు గోపాలపట్నంలో ఎక్కుతున్నారు. మిగతా విషయాలు మనం ట్రైన్లో అయితే మాట్లాడుకుందాం. అది విషయం. మీకు ఇంకా బోరు లేకుండా మొత్తం వీడియోని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. ఓకేనా? మిగతా విషయం మనం ట్రైన్లో మాట్లాడుకుందాం. అంతవరకు మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేదా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మేము లేట్ చేయకుండా ట్రైన్ అయితే ఎక్కేసాం. ఎందుకంటే 4 మెంబర్స్కి 3 అయితే కనిపిస్తున్నారని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. 4th పర్సన్ కెమెరా రికార్డ్ అయితే చేయొద్దన్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే విశాఖపట్నం నుంచి మేము ఎక్కిన ట్రైన్ అయితే సమతా ఎక్స్ప్రెస్ 12807. ఇది మండే ఫ్రైడే అయితే ఉండదు, రిమైనింగ్ అన్ని డేస్ అయితే ఈ ట్రైన్ మనకి ఉంటుంది. ఇది మనకి ఇక్కడ 9:20కి మార్నింగ్, మళ్ళీ అక్కడ 7:05కి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో 21 hours 45 minutes అయితే ట్రైన్ జర్నీ టైం. విశాఖపట్నం నుంచి రిమైనింగ్ ట్రైన్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. విజయవాడ ఇంకా హైదరాబాద్, అదే తెలంగాణ నుంచి అయితే ఏ ట్రైన్స్ ఉన్నాయో నేను నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు చూసుకోవచ్చు. నేను మీకు ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ ట్రిప్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయ్యేలేపు. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా గుడ్ నైట్. మళ్ళీ మనం భోపాల్లో అయితే కలుద్దాం మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ప్రెజెంట్ మేమైతే భోపాల్లో దిగాం. ఇక్కడ మాకు ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా 7కి అయితే ట్రైన్ దిగాం. నెక్స్ట్ 8కి ఉందన్నమాట. అది కొంచెం డిలేలో ఉంది, 40 minutes. సో ఆ ట్రైన్ ఎక్కాలి. ఆ ట్రైన్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద పెడుతున్నాను, కొద్దిగా చూసుకోండి మీరు ఇక్కడ నుంచి ఏ ట్రైన్ ఎక్కాలనేసి. మనకి భోపాల్ నుంచి అయితే బోల్డ్ ట్రైన్స్ ఉంటాయి ఉజ్జయిన్కి వెళ్ళడానికి. సో బస్ కూడా ఉంటుంది. నేనైతే ట్రైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ట్రైన్ అయితే కొద్దిగా 3 hours టైమింగ్ అయితే చూపిస్తుంది. చూద్దాం, అది కూడా డిలే అయితే మాకు అయితే 5 hours అవుతుంది అనమాట. స్టేషన్ అయితే బయట నుంచి చూడండి ఎంత బాగుందో. స్టేషన్ ఎంత బాగుంది కదా. మీరు ఇక్కడికి వచ్చి కానీ చూస్తే పలుకులలో కేసరి ఎక్కువ కనిపిస్తుంటుంది అనమాట నేల మీద. అలా ఉంది ఇక్కడ, పలుకులలో కేసరి ఎక్కువ కనిపిస్తుంది. స్టేషన్ లోపల కానీ స్టేషన్ బయట కానీ ఎక్కడ పడితే అక్కడ కనిపించేస్తుంది అనమాట. అదొక రకమైన రెడ్ కలర్ పెయింటింగ్ మనకి ఇక్కడే దొరుకుతుంది, నార్త్లోనే దొరుకుతుందేమో. భోపాల్ నుంచి ఉజ్జయిన్కి మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ మాకు 2 hours డిలేలో అయితే ఉంది. మేమైతే ఉజ్జయిన్కి కరెక్ట్గా 5 hours లో అయితే అరైవ్ అయ్యాం. ఫైనల్ గా ఉజ్జయిన్ రైల్వే స్టేషన్ కి అయితే మనం రీచ్ అయిపోయాం. మీకు వీడియోలో కనిపిస్తున్న దేవమాల్లో ఉన్న ఇద్దరు స్వామిలు మాకు ఈ ట్రైన్ లో అయితే పరిచయం అయ్యారు. స్టేషన్ బయటికి వెళ్ళగానే మనకి బయట అయితే ఆటోలు ఉంటాయి. వాళ్ళు గ్రూప్ గా ఉంటే పెర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వాళ్ళతో మీరు ఏమంటారంటే మనకి టెంపుల్ దగ్గరలో రూమ్ అయితే సెట్ చేయండి అంటే వాళ్ళు మనకి రూమ్ దగ్గర తీసుకెళ్తారు. సో మీరు ఎక్కువ మంది ఉంటే గనుక మీరు అనుకున్న రేట్ లో రూమ్ అయితే వస్తుంది. చూడండి, మీకు రూమ్ కూడా నేను వాళ్ళు సెట్ చేసింది చూపిస్తాను. ఇప్పుడే మేము ఉజ్జయిన్ నుంచి ఆటో అయితే తీసుకున్నాం. ఆటోకి మనకి మనిషికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారన్నమాట. దగ్గరగా మేమైతే ఒక హోటల్కి అయితే వచ్చాం. రైల్వే స్టేషన్ నుంచి మనకి 650 meters అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు నా వెనకాల చూసుకుంటే హోటల్ సి ద్వారకాధీష్ ప్యాలెస్ అనేసి ఉంది. మనిషికి అయితే దగ్గరగా ఒక 500 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ ఏమో 200 meters అని చెప్తున్నారు. ఇదన్నమాట హోటల్. లోన్ మనకి ఇలా ఉంది మొత్తం. ఇది రిసెప్షన్. అక్కడ మాట్లాడుకుని రూమ్ అది అక్కడ ఇస్తారన్నమాట మనకి కీస్. అది ఇది ఒక రూమ్ ఇచ్చారు. మాతో పాటు ఇద్దరు శివమాల వేసేవారు ఇద్దరైతే మాతో పాటు ట్రైన్లో పరిచయం అయ్యారు. ఇదనమాట మనకి రూము. 500కి ఇబుల్ అనేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. రూమ్ అయితే ఇలా ఉంది. ఇంకో రూమ్ ఫ్రంట్నే. మా రూమ్ నుంచి దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లో అయితే రామ్ఘాట్ అయితే ఉందన్నమాట. ఇది మీరు చూస్తున్నారు కదా, రామ్ఘాట్కి వెళ్ళే స్ట్రీట్స్ ఇవన్నీ.
రూమ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. మేమైతే రామ్ఘాట్ దగ్గరికి స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా రామ్ఘాట్కి దగ్గరలో అయితే ఉన్నాం. అసలు ఈ రామ్ఘాట్లో స్నానం చేసి వెళ్ళడం ఏంటి అనేసి లోకల్స్కి అడిగాం అనమాట. రామ్ఘాట్ దగ్గరికి అయితే వచ్చేస్తాం మనం. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సిప్రా నదికి చాలా ప్రత్యేకత అయితే ఉంది. దాన్ని నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనాన్ని చిలకడం అయితే జరుగుతుంది. చివరిగా అమృత కలశం అయితే వస్తుంది. ఈ అమృత కలశం కోసం వీళ్ళిద్దరు వివాదంలో అమృత కలశం నుంచి 4 బిందువులు భూమిపై ఉన్న నదులపై పడడం అయితే జరుగుతుంది. ఆ నదులు వచ్చేసి హరిద్వార్ లో గంగా నది, ప్రయాగ్రాజ్ లో గంగా యమునా సరస్వతి, ఉజ్జయిన్ లో సిప్రా నది, నాసిక్ లో గోదావరి. ఈ విధంగా పురాణాల్లో ఉండటంతో ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ స్నానం ఆచరించి ఉజ్జయిన్ మహాకాళేశ్వరిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటారు. అలాగే మనకి ఈ సిప్రా నదికి ఇక్కడ హారతి అయితే ఉంటుంది. దాన్ని అయితే మిస్ కావద్దు. ఈవినింగ్ 6కి అయితే హారతి స్టార్ట్ అవుతుంది. ఇంకా మేమైతే ఇక్కడ స్నానం ఆచరించి మహాకాల్ దర్శనంకి అయితే మేము వెళ్ళబోతున్నాం. జై మహంకాల్ మనకి రామ్ఘాట్ లో అయితే స్నానం అయితే అయిపోయింది. బొట్టు కూడా పెట్టారు ఇక్కడ, చూసారు కదా వీడియోలోని. ఇంకా నెక్స్ట్ మేము ఏం చేస్తున్నాం అంటే దర్శనకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మొత్తం రామ్ఘాట్ చూడండి ఎంత బాగుందో. కరెక్ట్గా టైం ఇప్పుడు 1 గంట దగ్గర అవుతుంది. ఇంకా దీని తర్వాత మేము దర్శనంకి వెళ్ళిపోవడమే. తర్వాత మనం టెంపుల్ యొక్క హిస్టరీ గురించి ఇక్కడ కొంతమందికి అడిగి తెలుసుకుందాం. ఏదో మనకు తెలిసిన విధంగా నేనైతే మీకు చెప్పగలను అనుకుంటున్నాను. ప్రెజెంట్ టైం అయితే 2 అవుతుంది. మేమైతే సిప్రా నదిలో స్నానాలు చేసి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. మనకి టెంపుల్ కి వెళ్ళడానికి ప్రధానంగా 2 ద్వారాలు అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి నంది ద్వార్, ఇంకోటి వచ్చేసి పినాకని ద్వార్. బడే గణేశ ఆలయంకి సమీపంలో అయితే ఉంటుంది. ఈ ద్వారం నుంచే భస్మహారతి కూడా ఎంట్రీ అయితే ఉంటుంది. పినాకని ద్వారం నుండి భస్మహారతి కోసం మేము ఆన్లైన్లో అయితే ట్రై చేసాం. మాకైతే స్లాట్ అయితే దొరకలేదు. ఇంకా మనకి ఆఫ్లైన్లో కూడా టెంపుల్ దగ్గర అయితే మనకి దొరుకుతున్నాయని చెప్తున్నారు. కాకపోతే నైట్ మనం 7 నుంచి అయితే అక్కడ లైన్లో ఉంటే భస్మహారతి టికెట్ అయితే దొరకవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే భస్మహారతి టైమింగ్ అనేది మనకి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి టికెట్ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళకైతే ఎంట్రీ ఉంటుంది. మహాకాళేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చాం. అక్కడ 250 రూపీస్ దర్శనంకి మనకి అమౌంట్ అయితే వెళ్ళొచ్చు. కొద్దిగా త్వరగా అవుతుంది. మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళాలనుకుంటున్నాం దేవుడి దగ్గరికి. అక్కడ 250 రూపీస్ దర్శనం. అక్కడ నుంచి మనకి చూసారు కదా ఈ లోన్కి వెళ్తే ఫ్రీ దర్శనం అనమాట. చూడండి టెంపుల్ చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి. మహాకాళేశ్వర్ టెంపుల్, ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ టెంపుల్. కింద మహాకాళేశ్వర్ ఉంటారు, ఇక్కడ మీదన ఓంకాళేశ్వర్ ఉంటారు. అలాగే మనకి మీదన ఇంకొక లింగం ఉంటుంది. ఆ లింగం వచ్చి నాగుల పంచమ రోజు ఓపెన్ చేస్తారట. నేను చెప్పినట్టు ఓంకాళేశ్వర్ మళ్ళీ ఇక్కడే దర్శనం అయిపోద్ది అనుకోకండి. మళ్ళీ మనం ఓంకాళేశ్వర్కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ ఏముంటుందంటే కిందన ఓంకాళేశ్వర లింగం ఉంటే మీదన మహాకాళేశ్వర లింగం ఉంటుంది అనమాట. కొద్దిగా అటు ఇటు ఆపోజిట్గా ఉంటాయి. ఇప్పుడు మనం మహాకాళేశ్వర్ టెంపుల్లోకి అయితే వెళ్తాం. ఇంకా లోన్కి ఎంటర్ అవగానే మా దగ్గర మొబైల్స్ అయితే చెక్ చేశారు. మొబైల్స్ ఉంటే ఎంట్రీ ఇవ్వటం లేదు. పక్కనే మనకి మొబైల్స్ డిపాజిట్ చేసుకోవడానికి ఫ్రీగా కౌంటర్స్ అయితే ఉన్నాయి. అక్కడ మీరు డిపాజిట్ చేసుకోగలరు. మేము వెళ్ళిన వేలో అయితే మొబైల్స్ అయితే చెక్ చేస్తున్నారు. లోన్కి వెళ్తే చాలా మంది మొబైల్స్ అయితే తెచ్చేసుకున్నారు. చెకింగ్ అయితే కొన్ని గేట్స్ దగ్గర అయితే అంత ప్రాపర్గా అయితే ఏం లేదు. మాకు మహాకాల్ జ్యోతిర్లింగ దర్శనం అద్భుతంగా అయితే జరిగింది. మేము నెక్స్ట్ డే కూడా 250 రూపీస్ అమౌంట్ అయితే పెట్టి మళ్ళీ దర్శనంకి అయితే వెళ్ళాం. ఉజ్జయిన్ క్షేత్రం యొక్క చరిత్ర కోసం చెప్పుకోవాలనుకుంటే ఈ ఉజ్జయిన్ క్షేత్రానికి పూర్వంలో అవంతిక అని కూడా పిలిచేవారు. ఈ అవంతిక రాజ్యానికి పరిపాలించేవారు చంద్రసేనుడు. దూశనాసుడు అవంతిక రాజ్యాన్ని ఆక్రమణ కోసం రావడంతో చంద్రసేనుడికి దూశనాసుడికి మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. దూశనాసుడికి ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ప్రత్యక్షమయ్యే శక్తి అయితే ఉంటుంది. దానివల్ల చంద్రసేనుడు దూశనాసుడికి ఓడించడం అయితే కష్టమవుతుంది. చంద్రసేనుడు పరమేశ్వరుని వేడుకొనగా పరమేశ్వరుడే ప్రత్యక్షంగా దూశనాసుడిని అంతం చేస్తారు. దానితో పరమేశ్వరుడు ఉజ్జయిన్ క్షేత్రంలో మహాకాళేశ్వరుడుగా కొలువై ఉండడం జరుగుతుంది. నేను చెప్పేది మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే నేనైతే క్షమించండి. ఉజ్జయిన్ మహాకాళేశ్వర లింగం అయితే దక్షిణం వైపుగా అయితే ఉంటుంది. మిగిలిన జ్యోతిర్లింగాలన్నీ తూర్పు వైపుగా ఉంటాయి. ఇతన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. ఇక్కడ ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఎటువంటి పరిపాలకులైనా ఉజ్జయిన్ మహాకాళేశ్వర దర్శనం చేసుకున్న వెంటనే వెళ్ళిపోతారు.
ఎటువంటి పరిపాలకులు ఇక్కడ ఉండకూడదు. ఈ ఉజ్జయిన్ రాజ్యానికి మహారాజుగా మహాకాళేశ్వరుడు మాత్రమే ఉండాలి. అలానే రీసెంట్ గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య గారు ఇక్కడ ఒక రోజు ఉండడంతో అతని పదవి అయితే పోవడం అయితే జరిగింది. మీరు రీసెంట్ గా చూసుకుంటే మిగతా టెంపుల్స్ మేము చూడడానికి అయితే ఆటోని అయితే మాట్లాడుకున్నాం. వాళ్ళు ముందు ఒక రేట్ అయితే ఒప్పుకున్నారు. మళ్ళీ సడన్ గా మధ్యదారిలో ఏం చేశారంటే మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి అనేసి ఒక రేట్ అయితే మళ్ళీ చెప్పారన్నమాట. దాని గురించి మాకు వాళ్ళతో ఒక వాదన అయితే అయింది. ఇంకా వాళ్ళని వదిలేసి మేము వేరే ఆటో అయితే తీసుకొని టెంపుల్స్ చూడడానికి అయితే వెళ్ళాం. ఇంక మీరు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొదటగా మనం చూస్తున్న ఈ ఆశ్రమం వచ్చేసి మహర్షి సందీపని ఆశ్రమం. ఇది ఇక్కడ ఎంత ప్రసిద్ధి ఎందుకంటే శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధామ విద్యనైతే అభ్యసించడం జరిగింది ఈ ఆశ్రమంలో. ప్రాచీన కాలంలో పురాణ ప్రసిద్ధి చెందిన ఆశ్రమంలో ఇది కూడా ముఖ్యమైన ఆశ్రమం. ముఖ్యంగా చెప్పుకుంటే తక్షశిల వలన విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందిన స్థలం ఇది. ఇక్కడ మనకి వచ్చిన తర్వాత లోన్ అయితే ఒక టెంపుల్ లోని మొత్తం శ్రీకృష్ణుడు ఇక్కడ ఏ విధంగా విద్యనైతే అభ్యసించాడో అలాగే మొత్తం అన్ని పెయింటింగ్స్ తో అయితే వేయడం అయితే జరుగుతుంది. అది మీరు తప్పనిసరిగా అయితే చూడండి. ఇక్కడ చూసుకుంటే మీకు నంది అయితే నిలబడి ఉంటుంది. మనం ఏ శివాలయాలకు వెళ్ళినా నంది అయితే కూర్చొని ఉంటుంది. ఇక్కడ నంది అయితే మీరు చూసుకున్నారు కదా, నిలబడి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది ఒకటి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఆటో అతను అయితే మాకు మహామంగళ అనేసి ఒక టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. అతనికి అక్కడ పళ్ళుకాయలు అమ్మే వాళ్ళతో ఏదో కమిషన్ ఉన్నట్టుంది, అవి కొనమంటూ ఫోర్స్ చేశాడు. మాలో గణేష్ అయితే తీసుకున్నాడు. కుజదోషం ఉన్న వాళ్ళు ఇక్కడ పూజలు చేయించుకోవచ్చు అని కూడా చెప్పాడు. అదైతే మా వాడైతే పూజ కూడా చేయించుకున్నాడు. అసలు చెప్పాలంటే మనకి మంగళనాథ్ అనే టెంపుల్కి అయితే తీసుకువెళ్ళాలి. ఆ టెంపుల్కి అయితే మనోడైతే మాకు తీసుకెళ్లకుండా స్కిప్ చేసాడు. ఇంకా మేము కూడా ఆ టెంపుల్ గురించి తెలియక వెళ్ళిపోయాం. మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే నేను ఆ మంగళనాథ్ టెంపుల్ గురించి అయితే పెడతాను. అది భారతదేశంలోనే మంగళ గ్రహంకి సంబంధించిన టెంపుల్. అది నేను వీడియో లాస్ట్లో పెడతాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. బాగా వారైంది, అప్పుడే చీకటి అయిపోతుంది. కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ కొంచెం లేట్ అవుద్ది అంటున్నారు. లోన్కి వెళ్ళాక లేట్ అవుద్దో లేదో తెలుస్తుంది. ప్రజెంట్ లోన్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. మీరు మెయిన్గా ఆటోలో అయితే జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఒక రేట్ నుండి మధ్యలో వచ్చి వేరే రేట్ చెప్తారు, అది గమనించుకోండి కొద్ది బాగా. కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం. జ్యోతిర్లింగం ప్రతి దగ్గర మనకి కాలభైరవ టెంపుల్ అయితే ఉంటుంది. జ్యోతిర్లింగంలో మనం మహాశివుడిని ఎప్పుడైతే దర్శనం చేసుకుంటామో మనం కాలభైరవుని కూడా తప్పకుండా దర్శనం చేసుకోవాలి. అది మాత్రం మనం మర్చిపోకూడదు అనమాట. ఈ 12 జ్యోతిర్లింగాల దగ్గర కాలభైరవ టెంపుల్ తప్పనిసరిగా ఉంటుంది. నా మైక్ ఛార్జింగ్ లేక సడన్ గా అయితే ఇంకా ఆగిపోయింది అనమాట. అందువల్ల నేను ప్రతిదీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడండి తాబీజులు అవి గేట్లకి ఎలా కట్టి ఉన్నాయో వాటి మధ్య నుంచి మనం అయితే టెంపుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు. కాలభైరవ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ వెయిట్ చేస్తే లోన హారతి కూడా ఉంటుంది. పదండి ఇంక లోనికి వెళ్దాం. ఇక్కడ మేము ఎలా చూసుకున్నా సరే 1 అవర్ అయితే టైం పట్టింది. కొద్దిగా భక్తులు ఎక్కువగానే వచ్చారు కాలభైరవ టెంపుల్కి. టెంపుల్ చూస్తే చాలా పురాతనంగా ఉంది, అలాగే అద్భుతంగా ఉంది. పురాణాల ప్రకారంగా 9వ 13వ శతాబ్దానికి చెందినవి. అలాగే సుమారుగా ఇదైతే 800 1100 సంవత్సరాల క్రితం మందిరంగా అయితే ఇది మనకి కనిపిస్తుంది. ఇక్కడ చాలా టైం అయితే పెట్టేసింది. దీనివల్ల మేము హారతి అయితే మిస్ అయిపోయాం, శిప్రా నదిలో హారతిని. కాలభైరవ టెంపుల్ కూడా మనకి శిప్రా నది ఒడ్డునే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయం అయితే చెప్పుకోవాలి. ఇక్కడ కాలభైరవుడికి మనం ఆల్కహాల్ కూడా ఇవ్వచ్చు. బయట అయితే మేము కొందాం అనుకున్నాం. అక్కడ ఏవో చిన్న వివాదాల వల్ల బయట అమ్మట్లేదని చెప్తున్నారు. కొంతమంది అయితే తీసుకొని వచ్చారు. ఈ కాలభైరవుడికి ఆల్కహాల్ అంటే చాలా ఇష్టం అంట. ఆల్కహాల్ని ప్రసాదంగా పెడితే అక్కడ నుంచి కొంత ఆల్కహాల్ మాయమవుతుందని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మీకు చెప్పవలసింది ఏంటంటే ప్రతి జ్యోతిర్లింగం దగ్గర కాలభైరవుడు అయితే ఉంటాడు. జ్యోతిర్లింగ దర్శనం తర్వాత కాలభైరవ దర్శనం చేయకపోతే జ్యోతిర్లింగ దర్శనం అనేది పూర్తే అవ్వదు. కాలభైరవ దర్శనం తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి గణేష్ మందిర్ అయితే ఉంది. గణేష్ మందిర్లో మేము గణేశుడిని అయితే దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ మనం వెళ్ళబోతున్న మందిరం అయితే చాలా ముఖ్యమైన మందిరం. ఎందుకంటే ఉజ్జయిన్లోనే శక్తిపీఠ మందిరం ఇది. ఇంక మనం లేట్ చేయకుండా ఈ శక్తిపీఠ మందిరంలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు చూసుకుంటే మనకి టెంపుల్ ముందు నుంచి అయితే ఇలా కనిపిస్తుంది, శక్తిపీఠ్ గట్కాళీ మాత టెంపుల్ అని. ఈ మందిరం మనకి మహాభారత కాలం నాటి మందిరం అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక విషయం మీకు నేను ముఖ్యంగా అయితే చెప్పాలి. ఉజ్జయిన్లోని గట్కాళీ మాత మందిరం 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. మహాకవి కాళిదాసు కూడా అమ్మవారి అనుగ్రహంతోనే మహాకవిగా అభివృద్ధి చెందారని చెప్తున్నారు.
మేము టెంపుల్స్ అన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి మాకు 6:48 అయితే అయిపోయింది టైము. మనం కరెక్ట్‌గా ఇక్కడికి 6కి వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. ఎందుకంటే సిప్రా నదిలో హారతి గాని, లేకపోతే అరసిద్ధి మాత టెంపుల్‌లోని మనకి కనిపిస్తున్నాయి కదండీ దీపాల్లాగా. ఆ దీప స్తంభాలు వెలిగించినప్పుడు చాలా బావుంటది. అవైనా చూసుకోవచ్చనమాట. చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడ. మీకు కనిపిస్తుంది కదండీ జ్యోతి వెలుగుంటూ వాటి రెండిటిని దీపజ్యోతి స్తంభాలు అనేసైతే అంటారు. ఈ ఆలయం 2 పెద్ద దీప స్తంభాలుగా ప్రసిద్ధి చెందింది. ఈ దీపస్తంభాలను చక్రవర్తి విక్రమాదిత్య నిర్మించారు అనేసి నమ్ముతున్నారు. ఇక్కడైతే చాలా గందరగోళంగా సౌండ్లతో, డప్పులతో భలే ఉంటుంది. అలాగే నేను ముందుగా ఈ అరసిద్ధి మాత మందిరంలో వినాయకుడిని కూడా దర్శించుకున్నాను. ఈ వినాయకుడికి కూడా ఇక్కడ వీళ్ళు భజనలవి చేసి పూజిస్తారు. ఈ మందిరం ఉన్న స్థలంలోని సతీదేవి శరీర భాగాలు పడిపోయాయని ఇక్కడ అందరూ నమ్ముతున్నారు. అరసిద్ధి మాత టెంపుల్ కూడా 51 శక్తిపీఠాల్లో ఇది కూడా చాలా ప్రసిద్ధమైన శక్తిపీఠ ఆలయం. అరసిద్ధి మాత అమ్మవారిని నేను వీడియో తీద్దామనే లోపు ఆలయం వారు వచ్చి కెమెరాను అయితే కిందకి దించేశారు. అరసిద్ధి మాత అమ్మవారు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నారు. అరసిద్ధి మాత మందిరంలోని జ్యోతి స్తంభాలను వెలిగించినప్పుడు అంగరంగ వైభవంగా డప్పులతో పెద్ద శబ్దాలు చేస్తూ ఇక్కడ లోకల్ పీపుల్స్‌తో పాటు భక్తులు కూడా ఇందులో పాల్గొంటారు. ఇక్కడ గాని మీరు డైరెక్ట్‌గా వెళ్లి చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా భజనలవి చేస్తూ. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ అయితే వినిపిస్తున్నాను చూడండి అక్కడ. ఇంక మేము మొత్తం అన్నీ చూసుకొని రూమ్‌కైతే వెళ్ళిపోయాం. రూమ్‌కెళ్ళి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ మనకి మహాకాల్ లోక్ కారిడార్ అనేసి ఒక పార్క్ ఉంటది. భలే ఉంటది చూడడానికి. ఈవినింగ్ అయితే ఆ విగ్రహాలు, లైట్లు అవి భలే ఉంటది. నేను ఈ లాస్ట్‌లో ఈ వీడియో అయితే పెడుతున్నాను. తప్పకుండా అయితే చూడండి మీరు. చాలా బావుంటది. చిన్నపిల్లలతో అయితే పార్క్ రావడానికి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే మేమసలు ఉజ్జయిని అయితే వస్తామని అయితే అనుకోలేదు. అనుకోకుండా అంతా జరిగిపోయింది. మేమైతే కార్తీక మాసంలోని మొదటి సోమవారం జార్ఖండ్‌లో ఉన్న వైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శనం చేద్దామని అయితే అనుకున్నాం. కానీ రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు నో రూమ్స్ అసలు రిజర్వేషనే లేదు. అసలు కుదరలేదు మాకు. సరే ఇంక చేసేది ఏం లేదని అక్కడే మేము ఉజ్జయిని అయితే ప్లాన్ చేసుకున్నాం. కరెక్ట్‌గా నవంబర్ 25కి అయితే మాకు మొత్తం అన్ని అవైలబుల్‌గా ఉన్నాయి అందరికి. వెంటనే రిజర్వేషన్ అయితే చేసేసుకున్నాం. నేను ఈ ఉజ్జయిని ట్రిప్‌కి సంబంధించింది మొత్తం ట్రిప్ డీటెయిల్స్ అమౌంట్ అది ఎంత అయింది, ఏంటి, రిజర్వేషన్‌కి ఎంత, ఇవన్నీ రూమ్స్‌కి ఎంత నేను లాస్ట్‌లో అయితే పెడతాను. తప్పనిసరిగా అయితే చూడండి. ఒకసారి మనం ఇప్పటి వరకు అయ్యే ఎక్స్‌పెండిచర్ అయితే చూద్దాం. విశాఖపట్నం నుంచి మనకి భోపాల్‌కి స్లీపర్ అయితే రిజర్వేషన్ చేసుకున్నాం. ₹594. అలాగే మనకి భోపాల్ నుంచి ఉజ్జయినికి వెళ్ళడానికి అది కూడా స్లీపర్ చేసుకున్నాం. మనకి ₹108. అలాగే మనకి అక్కడ రూమ్ అయితే ₹416.
అలాగే మనకి మహాకాల్ జ్యోతిర్లింగం దర్శనం తర్వాత రిమైనింగ్ 5 టెంపుల్స్‌కైతే పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నాడు. మేము అలాగే లోకల్‌లో 20 రూపీస్ ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే మొత్తం అన్ని కలిపి 100 రూపీస్ అయింది. 1300 18 రూపీస్. ఇంకా మనకి ఓంకాళేశ్వర్‌లో కూడా ఎక్స్‌పెండిచర్ అనేది ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. తప్పకుండా అయితే చూడండి. ఇప్పుడైతే మీరు చూస్తున్న ఈ వీడియో మేము ఓంకాళేశ్వర్ ఎళ్లి వచ్చిన తర్వాత వీడియో. ఫస్ట్ డే మీకు నేను చెప్పాను కదండీ! ఆటో అతను మనకి ఇక్కడ ఈ మంగళనాథ్ టెంపుల్ అనేది చూపించలేదు. మహామంగల్ దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. సో, ఇదైతే మేము మళ్ళీ మా గణేష్ ఆన్‌లైన్‌లో అయితే చూసాడు. ఈ మంగళనాథ్ అనేది ఉంటది వెళ్ళాలనేసి. అందుకు ఈ టెంపుల్‌కైతే మేము మళ్ళీ ఆటో మీద మేమిద్దరమే వచ్చాం. మిగతా వాళ్ళైతే రాలేదు. అంగారకుడు అంటే మంగళ గ్రహం. ఈ మంగార గ్రహానికి సంబంధించిన లింగం మంగళనాథుడు. ఉజ్జయినిలోనే ఉంది. భారతదేశంలో ఎక్కడా లేదు. కుజదోషాలు ఉన్నవారైతే ఇక్కడ పూజలు చేసుకుంటే వారనుకున్నదైతే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడైతే చెప్తున్నారు. దానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో కూడా ఉన్నాయి. మీరు అమౌంట్ పే చేసి ఇక్కడ పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడికొచ్చి కూడా మీరు అమౌంట్ పే చేసైతే చేసుకోవచ్చు. వీళ్ళే మొత్తం పూజ అంతా చేస్తారు. ఈ మంగళనాథుడి టెంపుల్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మీదకు చూస్తే స్ట్రెయిట్‌గా మంగళ గ్రహం ఉందనైతే ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. ఈ కుజదోషానికి సంబంధించిన పూజనైతే మా గణేష్ అయితే చేయించుకున్నాడు. నెక్స్ట్ వీడియోలో మనమైతే మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నేను చెప్పిన వాటిలో మిస్టేక్స్ ఏముంటే నన్ను క్షమిస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం అందరం మళ్ళీ కలుద్దాం.